హాయ్ అండి. ఇక్కడ నేను మా పాప ఏటీఎంకి అయితే వచ్చాము. యాక్చువల్గా నేను మా పాప చిన్న పని నుండి బయటకైతే వెళ్ళాము. అలాగే నా అకౌంట్లో అమౌంట్ కూడా లేదు. ఈ ఎండకి అయితే భయపడి, ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా, ఏటీఎంలో అయితే ఏసీ ఉంటుంది, కాసేపు అయినా రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పేసి మేమైతే ఏటీఎంకి అయితే వచ్చాము. చూసారా నా అకౌంట్లో ఎంత అమౌంట్ అయితే ఉంది, లాస్ట్ 300 అయితే ఉంది. చూడండి, లాస్ట్కి 2 రూపీస్ అయితే ఉంది. అలాగే ఏటీఎం నుంచి మనీ డ్రా చేసుకుని వచ్చేస్తూ ఉండగా దారిలో అయితే మాకు వాటర్ మిలన్ పుచ్చకాయలు అయితే అమ్ముతున్నారు. ఇక్కడ 2 రకాలు అయితే ఉన్నాయి, రెడ్, ఎల్లో అనమాట. మనం తీసిన 300కి అయితే న్యాయం అయితే చేయాలి కదా, డబ్బులు అయితే అస్సలు మన చేతులు అయితే ఉండవు కదా. అందులోని మా పాపకి వాటర్ మిలన్ అంటే అసలు చాలా ఇష్టం అనమాట, పిచ్చి. వాటర్ మిలన్ చూసిందంటే కొనేదాకా అయితే అస్సలు ఒప్పదు. ఎప్పుడు కూడాను రెడ్దే ఎప్పుడు టేస్ట్ చూస్తున్నాం కదా, చాలాసార్లు తిన్నాము. అలాగే ఎల్లోది కూడా ఒకసారి టేస్ట్ చూద్దాం అని చెప్పేసి ఎల్లో కలర్ అయితే తీసుకున్నాం. ఫస్ట్ ఒక పీస్ అయితే తీసుకున్నాము, ఎలా ఉంటుందా అని చెప్పేసి. ఎలా ఉంది డాడీ అంటే చాలా బాగుందట, తనకైతే మాత్రం బాగా నచ్చిందంట. ఆ అమ్మాయి ఆవిడ కూడాను ఇది రెడ్ దానికన్నా ఎల్లోది అయితే టేస్ట్గా ఉంటుందని చెప్పింది. అలా అని చెప్పేసి ఒకటి ఫుల్ కాయ అయితే తీసుకుందామని చెప్పేసి ఇక్కడైతే ఎంచుతూనే ఉన్నమాట. మాకు పుచ్చకాయలు అయితే అస్సలు ఎంచడం రాదు, ఇదే ఫస్ట్ టైం అయితే కాయకుండా అలా అని చెప్పేసి ఆవిడని రేట్ అడుగుతూ ఉంటే చాలా రేట్ చెప్పింది. ఏంటో కానీ కాయ నా దగ్గరికి రానించని పరిగెడుతూ ఉంటుందన్నమాట రోడ్డు మీద. ఇది మెయిన్ రోడ్ కదా, ఏది వెళ్ళినా కూడాను బస్సులు ఏమైనా వచ్చాయంటే టప్పని పుచ్చకాయ అన్నందుకు పుచ్చకాయలు ఈడిపోతుంది. లాస్ట్గా ఈ కాయ అయితే తీసుకున్నాం, 40 రూపీస్ అనమాట. ఈ సమ్మర్లోనే వీటికున్న రేట్ ఇంకే ఫ్రూట్స్కి ఉండవేమో అనిపిస్తుంది. అలా తీసుకున్న పీస్ని దారంటే మా పాప తినుకుంటూ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత పీస్ తినేసింది కదా, సైలెంట్గా ఉంటుంది అని ఊరుకుంటే ఇంకా ఈ కొన్న కాయ కూడా కోసేదాకా అయితే ఒప్పుకోలేదు. దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఆడుకుంటూ కింద అయితే కాయని పడేసింది. చూసారా ఎలా అయితే పగిలిపోయిందో. ఇంకా పగిలిపోయిన దాన్ని ఇంకా ఇందుకు ఉంచడం వేస్ట్, అసలే మంచి ఎండలో వచ్చాం కదని చెప్పేసి నేను కూడా కాయనైతే కోసేసాను. చూసారా కోసేదాకా అయితే ఒప్పలేదు. కోసిన తర్వాత ఒక ముక్క తీసుకుని ఎలా డాన్స్ అయితే చేస్తుంది. ఎందుకు ఈ పాపకైతే మాత్రం వాటర్ మిలన్ అంటే అంత పిచ్చి. ఇంకా పూర్తిగా కోసిన దాకా అయితే మాత్రం అసలు ఊరుకోలేదు. కోసిన తర్వాత అప్పుడే ఇంకా తిన్నా కూడా నాకు ఇచ్చాయని చెప్పేసి ఇంకొక పీస్ అయితే తీసేసుకుంది అనమాట. కాయంతా కోసిన తర్వాత నేను కూడా ఒక పీస్ తీసుకొని తిన్నాను. ఈ కాయ అయితే మాత్రం నాకు అంత టేస్ట్ అయితే అనిపించలేదు, నాకైతే రెడ్దే నచ్చింది. ఫస్ట్ తినగానే కొంచెం తీపిగా అనిపించింది, ఇంకా తిన్న కొద్దీ నేను చప్పదనం అయితే బయటకు వచ్చిందనమాట. అస్సలు కాయ ఏం బాగాలేదు. అందరూ ఎల్లో కాయ చాలా బాగుంటుంది వాటర్ మిలన్ అని చెప్పేసి అన్నారు, కానీ అస్సలు ఏం బాగాలేదు, బాగా చప్పగా ఉందన్నమాట. వాటర్ మాత్రం ఎక్కువగా ఉంది. ఈ రోజుకి ఇదే వీడియో. బాయ్. సబ్స్క్రైబ్.